మనము 6 మంత్స్ నుంచే గుర్తించవచ్చండి. ఫస్ట్ పిల్లలు ఏ పిల్లలైనా చూపు, సౌండ్, వినికిడి, చూపు. ఎక్కడ సౌండ్ వస్తే పిల్లలు గబుక్మని తల తిప్పుతారు. ఈ పిల్లలు తిప్పరు. అండ్ మనకి ఏదైనా లైటింగ్ ఆబ్జెక్ట్ పడుతుంటే మనం గబుక్మని పిల్లలు అటువైపు చూడటమో లేదంటే అవాయిడ్ చేయటమో చేస్తారు. ఈ పిల్లలకి అది ఉండదు. పక్కన ఏ సౌండ్ అవుతున్నా వాళ్ళకి అనవసరం. లేదా ఒక మనిషి వెళ్తున్నాడంటే పిల్లోడు ఎవరో వస్తున్నారు నన్ను ఎత్తుకోవటానికి, నా దగ్గరికి వస్తున్నారు అని పిల్లలు ఏడుపు మొదలు పెడతారు. వీళ్ళకి ఇంకా బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. వాళ్ళు అసలు ఇదే ఉండదు. మీరు చూడొచ్చు, మనం క్లాప్స్ కొడుతున్నా, చిటికలు వేస్తున్నా, ఇటువైపు వేసినా వాడు అటేటో చూస్తూ ఉంటాడు. సో ఇమీడియట్గా అర్థమైపోతుంది. ఐ కాంటాక్ట్ ఉండదు, ఆ సౌండ్కి తిరగటం అనేది ఉండదు, నెక్ మూమెంట్ ఉండదు, వాడేదో చెప్తా ఉంటాడు. అండ్ బ్లాబరింగ్ కూడా ఉండదండి కొంతమంది పిల్లల్లో. అంటారు కదా, బ్లాబరింగ్ సౌండ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉండవు, మ్యూట్ అయిపోతారు. సో మీకు 6th మంత్ నుంచి అర్థమైపోతుంది వీడికి ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది అని. అండ్ కొన్ని కేసెస్లో ఏంటంటే 2 years వరకు బాగానే ఉంటారండి. 2 years వరకు నార్మల్ మైల్ స్టోన్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి. 2nd year నుంచి డిక్లైన్ అయిపోతూ ఉంటాయి. అది ఒక ప్రాబ్లం. అది వెరీ రేర్ కేసెస్లో, కానీ అది కూడా ఉంటుంది. కొంతమంది చెప్తారు, మేడం 2 years వరకు మా బాబు నార్మల్గా అన్ని మైల్ స్టోన్స్ అదే ఏజ్కి వచ్చాడు, రీచ్ అయ్యాడు, కానీ ఇప్పుడు ఎందుకో డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అంటారు. అది ఈజీగా ఐడెంటిఫై చేయగలరు, ఎందుకంటే ఆల్రెడీ వాడు మైల్ స్టోన్స్ వచ్చి డిక్లైన్ అయిపోతుందని. బట్ ఇది ఇంకా ఎర్లీ స్టేజెస్లోనే 6th మంత్ నుంచే మనం ఐడెంటిఫై చేయొచ్చు అది. కానీ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అంత టైం స్పెండ్ చేయట్లేదండి. ఇప్పుడు మనం పిల్లవాడిని చూసి కొంతసేపు వాడిని ఎత్తుకొని వాడితో ఆడితేనే ఆ ఇంటరాక్షన్ తోటే మనకు తెలిసిపోతుంది. బట్ పేరెంట్స్కి ఎక్కడ టైం ఉంటుందండి? ఆడటానికి టైం ఎక్కడ ఉంటుంది? మాట్లాడటానికి టైం ఎక్కడ ఉంటుంది? వాళ్ళు ఇంటికి వచ్చినా సరే టీవీ పెట్టేస్తున్నారు, వాడు చూస్తున్నాడు, వాడికి ఇన్పుట్ వెళ్తుంది. కొంతమంది పెద్దవాళ్ళు నాకు చాలా సర్కాస్టిక్గా ఉంది, మా మనవడు టీవీ చూస్తున్నాడమ్మా, వాడు మామూలుడు కాకపోతే, అసలు ఎంత సర్కాస్టిక్గా ఉంటుందండి అది. అందరూ టీవీ వాడికి పాపం వెళ్తుంది, అది ఛాన్స్ రావట్లే. ఇప్పుడు మనం ఇంటరాక్షన్ ఉండాలి కదా. ఎదుటి ఒక బొమ్మను చూస్తే మనం ఎక్కడ మాట్లాడతాం? అవును, ఎదుటి మనిషితో ఆ హావభావాలు అంటారు కదా, దాన్ని బట్టి మనం ఎక్స్ప్రెషన్స్ అనేది తెలుస్తాయి. కరెక్ట్. అది వాళ్ళు గుర్తించట్లేదు అనమాట. మా వాడు ఫోన్ స్క్రోల్ చేసేస్తున్నాడు అంటారు. అదేంటంటే అది ఒక పెద్ద అచీవ్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అవును. పిల్లలు ఏడుస్తూ ఉంటేనో, అన్నం తినకపోతేనో ఫోన్ వాళ్ళ చేతిలో పెట్టి అన్నం పెట్టడం, లేదనంటే కాసేపు అమ్మాయి వాడు ఏడవకుండా ఊరుకుంటాడు కదా అని చెప్పని ఫోన్ ఇవ్వడం, గంటల తరబడి ఆ నెక్కిలా పెట్టి మనకే ఎంతో నెక్ పెయిన్ ఉంటుంది. అలాంటిది ఆ చిన్న ఏజ్లోనే వాడి చేతిలో ఫోన్ పెట్టడం వల్ల ఆ బోన్కి పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒక 10 years వచ్చేటప్పటికి. అవును, అడిక్ట్ అయ్యి ఉంటాడు దానికి. నేను పేరెంట్స్కి ఎంత చెప్తున్నానో అది వాళ్ళు ఎలా వింటున్నానంటే, అబ్బాయి ఈవిడ ఒక జర్నలిస్ట్, ఈవిడ మాట్లాడి ఈవిడికి అలవాటు అయిపోయింది అన్న దాంట్లో ఉంటున్నారు తప్ప దాని పాజిటివ్ సైడ్ తీసుకోలేకపోతున్నారు ఎందుకో మరి. అది మనం వాళ్ళ మంచికి చెప్తున్నాము అనేది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదండి. అబ్సల్యూట్లీ. అంటే మేము కొంతమంది ఉన్నారు, మేము ఈ లెవెల్లో ఉండటం కూడా వీళ్ళకి ఇష్టం లేదు అలానే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దాన్ని ఏదో పెద్ద హైప్గా చూసుకుంటున్నారే కానీ స్పాయిల్ అయిపోతున్నారు మీ పిల్లలు అనేది అర్థం కావట్లేదు. వాళ్ళకి చక్కగా రాత్రిపూట ఒక కథ చెప్పడము, ఆడిపించటము, అంత టైం ఇవ్వట్లేదండి. ఇదివరకు మనం మట్టిలో ఆడేవాళ్ళం, ఇసుకలో ఆడేవాళ్ళం, ఇమ్యూనిటీ ఎంత ఉండేది మనకి. ఇప్పుడు పిల్లలకి ఇమ్యూనిటీ ఎక్కడుంది? బయటకు వెళ్ళి వస్తే దగ్గు, జలుబు, వాటర్ కొంచెం మారిని అంటే వాడు ఇదే. మా ఇంటికి చాలామంది మా రిలేటివ్స్ రావడం మానేశారు, వాళ్ళ మంచి చెడు అన్నీ చెప్తానని. సో ఇది కాదు, ఇలా ఉంటే మీకు ఈ ప్రాబ్లం అవుతుందని చెప్పి అబ్బా ఆవిడ దగ్గరికి వెళ్తే ఎప్పుడు ఎదురు చెప్తుంది. సేమ్ అండి, నేను అది ఫేస్ చేస్తున్నాను. అది నాకు అలవాటు అయిపోయింది. వాళ్ళు మా అమ్మ ఉంటే కానీ రారు, అతమ నువ్వు లేకపోతే నేను వెళ్ళను మా వదిలే వాళ్ళ ఇంటికి అనేది ఎక్కువ. నేను ఏమంటానే బాబు, కొరుకు తింటానే ఏంటి? అలా కాదు, వాళ్ళ పద్ధతులు చూసి ఇలా కాదమ్మా, ఇలా ఉంటే బాగుంటుంది, నీకే మంచిది, రేపు నేను ఉంటాను పోతాను. అవును, కానీ ఆ మంచి అనేది మీతో ఉంటుంది అనేది నా పాయింట్. మా మదర్ కూడా అంటారండి, నువ్వు అందరికీ చెడైపోతున్నావు నాన్న అంటారు. అమ్మ అయినా పర్వాలా, మంచి చెప్పాలి, మనం మంచి చెప్పాలి, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. అది వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా చేసుకోరా అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మమ్మీ నువ్వు మాత్రం అసలు నన్ను స్టాప్ చేయొద్దు, నా ప్రొఫెషన్, పైగా నేను ఒక ప్రొఫెషన్లో ఉండి చెప్పకపోవడం అనేది అది నా తప్పు, నన్ను వదిలేసే అని చెప్తాను అనమాట. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మొన్న ఏదో పండగ అని చెప్పని వస్తే ఫుల్ ఆఫ్ డాండ్రఫ్,
పైకి జుట్టు పైకి ఫ్లేక్స్గానే పైకి ఉంది, అంటే ఫ్లేక్స్ తప్ప జుట్టు కనపట్టలేదు. అంత దారుణంగా ఉంటే నిన్న ఈమె ఒక చిన్న షాంపూ వాడితే పోతుంది. సో వై కాంట్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్? దానికి ఎలా ఉందంటే దాన్ని నేను అవమానించినట్టు ఫీల్ అయ్యాను. ఓ అది అవమానించడం కాదు, దాని సింపుల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అది తర్వాత నేను ఎంతమందిని చూశాను, అదే డాండ్రఫ్ ఐబ్రోస్కి వస్తుంది, అదే డాండ్రఫ్ నీ కనురెప్పలకు వస్తుంది, స్కిన్ అంతా పాడవుతుంది, వీపు పాడవుతుంది. అవును. అన్నిటికన్నా మించి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా స్ప్రెడ్ అవుతుంది. ఆ టవల్స్, బెడ్షీట్స్, వేసే వాషింగ్ మిషన్లు, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అని అంటే ఈవిడికే తెలుసు, ఈవిడే చెప్పాలి మాకు, ఆవిడ చెప్తే మేము వినాలి. అదేనండి, చాలా మంది ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే నాకే అన్నీ తెలుసు, నాకే అన్నీ, వీళ్ళేంటి చెప్పేది. ఒకప్పుడు వినేవాళ్ళు, మన కాలంలో పెద్దవాళ్ళు చెప్తున్నారు లేదా తెలిసిన వాళ్ళు చెప్తున్నారు, విందాము, అందులో మనకు మనం అనలైజ్ చేసుకుంటాం కదా, ప్రతిదీ విన్నదంతా ఫాలో అవ్వసలా, అది కరెక్టా కాదా, కరెక్ట్, ఎంతవరకు తీసుకోవాలి అనేది మనకు ఉండాలి. అవును. ఇప్పటి రోజుల్లో లేదులేండి, అది ఎవరికి వాళ్ళే గురువులు అయిపోతున్నారు. అంటే నా ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నానంటే, వ్యూవర్స్ కూడా నేను మీకు అదే చెప్తున్నానంటే, ఎప్పుడన్నా నా ఈ చెప్పే ఈ టాపిక్ మీ జీవితంలో ఒక్కసారి అనలైజ్ చేసుకుంటే, లేదా రిలేట్ అయినప్పుడు ఓ ఇలా ఉన్నామా, ఇలా కన్నా ఓ పరిస్థితి దీన్ని అర్థం చేసుకుని అంతకన్నా బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి ఉపయోగపడుతుందనే తప్ప మరో ఉద్దేశం లేదు.